ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నేను ఇంటికెళ్తున్నా. నేను ఇంటికెళ్ళే దారిలో ఉన్నా. నువ్వు ఇంటికెళ్ళావా? ఇలాంటి కొన్ని సెంటెన్సెస్, కొన్ని క్వశ్చన్స్ మన డే టు డే లైఫ్‌లో అడిగేటప్పుడు ఒక కామన్ మిస్టేక్ అవుతూ ఉంటది. తెలిసినా కూడా అవుతది. అట్లాంటి ఒక కామన్ మిస్టేక్ ఏంటి? ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అని ఈరోజు మనం క్లాస్‌లో నేర్చుకుందాం. నేను ఇంటికెళ్తున్నా. నేను ఇంటికెళ్ళే దారిలో ఉన్నా. నేను ఇంటికెళ్ళాను. ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ మన డే టు డే లైఫ్‌లో ఇల్లు గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ మిస్టేక్ ఏంటి? ఎలా అవాయిడ్ చేయాలి? ఈరోజు మనం క్లాస్‌లో నేర్చుకుందాం. Hello everyone. I'm Anita and I'm here with you all to tell you all how you can avoid that mistake when you're talking about home. ఏంటంటే బేసిక్గా హోమ్ అని మాట్లాడే ముందు మనం టు యూస్ చేయకూడదు. హోమ్ అన్న వర్డ్కి ముందు టు అన్నది యూస్ చేయకూడదు. నేను ఇంటికి వెళ్తున్నా అంటే ఐ ఆమ్ గోయింగ్ హోమ్. ఎందుకు వాడకూడదు అన్న లాజిక్ తెలుసుకోవడం కంటే హోమ్కి ముందు టు యూస్ చేయకూడదు అని తెలుసుకోవడం అని గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ. లేదు మాకు ఆ లాజికల్ కావాలి అంటే చెప్తా. హోమ్ అన్నది ఒక ప్లేస్ కాదు. హోమ్ ఇదేంటి మా ఇల్లు ప్లేస్ కాదా అంటే మీ ఇల్లు ప్లేసే, కానీ హోమ్ అన్నది ప్లేస్ కాదనమాట. ఇట్ ఈస్ సమ్ ఎన్వైరన్మెంట్ వేర్ వీ ఫీల్ లవ్డ్, వేర్ అఫెక్షన్ ఇస్, వేర్ ఆర్ లవ్ ఇస్. ఇట్లా లవ్, అఫెక్షన్, కేరింగ్ ఇదంతా ఉండే ఒక ఎన్వైరన్మెంట్ అనమాట హోమ్ అన్నది. సో ఇది ఒక ప్లేస్గా కన్సిడర్ చేయరు కాబట్టి, ఒక్క పర్టికులర్ ప్లేస్గా కన్సిడర్ చేయరు కాబట్టి దీనికి ముందు టు అన్నది యూజ్ చేయం. అది హోమ్ అని ఎక్కడ యూజ్ చేసినా మీరు టు అని పెట్టకండి. నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఐ రిటర్న్డ్ హోమ్ అని చెప్పండి. ఐ రిటర్న్డ్ టు హోమ్ కాదు. లేదంటే ఐ వెంట్ బ్యాక్ హోమ్. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నువ్వు ఇంటికి వెళ్తున్నావా అని క్వశ్చన్ అడగాలి. ఎట్లా? ఆర్ యూ గోయింగ్ హోమ్? ఆర్ యూ గోయింగ్ హోమ్? నువ్వు ఇంటికి వెళ్ళావా? డిడ్ యూ గో హోమ్? డిడ్ యూ గో హోమ్ ఆర్ హ్యావ్ యూ గాన్ హోమ్? ఇది కూడా కరెక్టే. ఆమె ఇంటికి వెళ్తోందా? ఈజ్ షీ గోయింగ్ హోమ్? అతను ఇంటికి వెళ్తూ ఉన్నాడా? ఈజ్ హీ గోయింగ్ హోమ్? ఇంటికి వచ్చే దారిలో నాకు చాక్లెట్ పట్టుకరా. గెట్ అ చాక్లెట్. ఆన్ ద వే హోమ్. ఆన్ ద వే హోమ్. ఎక్కడున్నావు అంటే నేను ఇంటికి వచ్చే దారిలో ఉన్నా అని ఎలా చెప్తారు? ఐఎమ్ ఆన్ ద వే హోమ్. ఐ ఆమ్ ఆన్ ద వే హోమ్. చూసారా, ఎక్కడ కూడా హోమ్కి ముందు మనం టు అని యూజ్ చేయకూడదు కూడా. ఓకే, దీన్ని పక్కన పెడితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్ అనాలి. ఓకేనా? మై ఫ్రెండ్స్ హోమ్ అనడం కంటే ఫ్రెండ్స్ హౌస్ అని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అట్లా హౌస్ అన్నప్పుడు టూ పెట్టొచ్చు, హోమ్ అన్నప్పుడు టూ పెట్టాం. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా? ఇంటి దగ్గరే ఉంటావా? ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ యూ హోమ్ అని అడగాలి. ఇక్కడ రాయినా కనిపిస్తుంది కదా? ఆర్ యూ హోమ్? ఆర్ యూ అనిత లాగా ఆర్ యూ హోమ్. ఆర్ యూ అనిత అని అంటే నువ్వు అనితానా? ఆర్ యూ హోమ్ అంటే నువ్వు హోమా? అట్లాంటి అర్థాలు తీసుకోకూడదు. ఆర్ యూ హోమ్ అంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అని. మన వాళ్ళకి అర్థమయ్యేలాగా అట్ హోమ్ అని కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆర్ యూ హోమ్ ఇస్ 100% కరెక్ట్. మీరు సినిమాలు చూస్తారా? ఇంగ్లీష్ మూవీస్, దాంట్లో వాళ్ళు ఏమంటారంటే హనీ లోపలికి రాగానే అనమాట. డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగానే హనీ ఐఎమ్ హోమ్ అంటారు. అంటే నేను ఇంటికి వచ్చేసా అని అర్థం. సో ఐఎమ్ హోమ్ అని అంటారు అంటే నేను హోము అని అర్థం కాదు కదా. అలా అందుకే ట్రాన్స్లేషన్స్ మనం ప్రతిసారి చేసుకోకూడదు. ఇంటి దగ్గరే ఉంటావా? విల్ యూ బీ అట్ హోమ్? అట్ పెట్టండి, ఇంకా మన వాళ్ళకి అర్థం కావాలి కదా. విల్ యూ బీ
at home in the evening. Time word కూడా పెట్టుకోవచ్చు. Will you be at home in the evening? ఈవినింగ్ నువ్వు ఇంట్లో ఉంటావా అని అర్థం. ఎంతసేపు ఉంటావు ఇంట్లో? హౌ లాంగ్ విల్ యూ బీ అట్ హోమ్ అని అడగాలి. హౌ లాంగ్ విల్ యూ బీ అట్ హోమ్. ఇక్కడ రాస్తే కనిపిస్తుందా? కనిపించకపోయినా వినిపిస్తుందిగా. హౌ లాంగ్ విల్ యూ బీ అట్ హోమ్. ఎంతసేపు ఉంటావు ఆర్ ఎంత కాలం ఉంటావు, ఎన్ని గంటలు ఉంటావు, ఎన్ని రోజులు ఉంటావు, అన్నింటికి హౌ లాంగ్ తెలుసు కదా. రోజులు, నెలలు, సంవత్సరాలు, గంటలు, నిమిషాలు, సెకండ్స్ దగ్గర నుంచి డెకేడ్స్ వరకు టైం గురించి మాట్లాడితే మనం హౌ లాంగ్ అని యూజ్ చేయొచ్చు. ఐ థింక్ ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ. సో ఎంతసేపు ఉంటావు, ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని గంటలు ఉంటావు, అన్నింటికి హౌ లాంగ్ విల్ యూ బీ అట్ హోమ్ అని చెప్పాలి. ఎంతసేపటి నుంచి ఉన్నావు అని అడగాలంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హోమ్, లేదంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ అట్ హోమ్ చెప్పొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఓకే. నిదానంగా చెప్తున్నా కదా, రాసుకోండి ఓకేనా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ అట్ హోమ్, ఎన్ని రోజుల నుంచి ఆర్ ఎంత కాలంగా నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావు, ఇంట్లో ఉంటున్నావు అని అర్థం. సో ఇప్పటి నుండి ఇంకెప్పుడు మీరు టు అన్న ఒక ప్రిపోజిషన్ హోమ్కి ముందు పెట్టరు అని అనుకుంటున్నా. ఎక్కువ ఈ మిస్టేక్ చేస్తారు చూడండి. ఐ వెంట్ బ్యాక్ టు మై హౌస్ అని, కానీ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ రిటర్న్డ్ టు హోమ్ అని, ఐ రిటర్న్డ్ హోమ్. ఈ రెండు కొంచెం కేర్ఫుల్గా ఈరోజే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోండి. నేను ఇది గుర్తుపెట్టుకోవాలి అనేసి, నేను ఈ మిస్టేక్ ఇంకెప్పటికీ చేయకూడదు అనేసి. ఇంకెప్పటికి అవ్వవు ఓకేనా. హౌస్కి ముందు టూ పెట్టినా ఓకే, కానీ హోమ్కి ముందు టూ పెట్టొద్దు. ఐ టోల్డ్ యూ ఆల్సో ఎందుకు పెట్టకూడదు అని. ఎందుకంటే హోమ్ ఈజ్ నాట్ అ ప్లేస్, ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనమాట. అందుకు. Did you get my point? That's all for today, and I'm pretty sure you will never make this mistake. Avun kada? I'll see you all later with one more concept. Bye bye. Take care. Keep learning.